అర్థమవుతున్నాయి నా మాటలు నీకు? ఇప్పుడు నువ్వేదైతే కలిగి ఉన్నావో ఈ క్షణం, నెక్స్ట్ మినిట్ గురించి మనకు వద్దు. ఈ క్షణం నువ్వేదైతే కలిగి ఉన్నావో, ఈ క్షణం నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని బట్టి ఆనందపడు, ఆ స్థితిని బట్టి సంతోషపడు, ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎదిగితే చెప్తా కృతజ్ఞతలు, ఎదిగితే కృతజ్ఞత కూడిక పెడతా, సాధిస్తే ఏదో పెడతా, దీవిస్తే అలా పెడతా, చేస్తే ఇది పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇప్పుడున్న ఈ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ పొజిషన్ మనకి ఎవరి వల్ల కలిగింది కదా? కొన్ని కోట్ల మంది కంటే నువ్వు గొప్పడు కదా, కొన్ని కోట్ల మంది కంటే నువ్వు గొప్పదానివి కదా. మరి నీకేంటి ఇంకా బాధ? ఇప్పుడున్న ఈ స్థితిని ఎంజాయ్ చేయి. ఇప్పుడున్న ఈ స్థితిలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువా నాకు చాలు, ప్రభువా నువ్వు ఉన్నావు నాకు చాలు, ఈ జీవితం ఇలా నడిచిపోతుంది చాలు, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ఐఎమ్ సో హ్యాపీ. అది చెప్పలేకపోతున్నాం అంటే ఎప్పటికీ చెప్పలేము. ఇప్పుడు చెప్పలేంది ఇంకెప్పటికీ చెప్పలేము. నిజమిది. సంతృప్తి లేని వాడికి ఎప్పటికీ ఏముండదు, సంతృప్తి ఉండదు. సంతృప్తి కలిగిన వాడు ఉన్న కొంచెంలోనే సంతృప్తి పడిపోతాడు. భోజనం దొరికిందండి మనకి. ఏ భోజనం దొరికిందంటే చారు తెల్లన్నం దొరికింది. అప్పుడు చాలామంది కూరలేదా అని అడుగుతారు. వాళ్ళకి జీవితానికి ఇంకేముండదు, సంతృప్తి ఉండదు. అడుగుతారా అడగరా? మనం వేసుకోవడానికి రసం ఉంది, వైట్ రైస్ ఉంది, కడుపు నిండుతోంది. ఈ రసం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒట్టన్నం తింటున్నారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు, హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళాడు, చదువుకొని జాబ్ కోసం వెళ్ళాడు. పాపం మాట అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు నాకు తెలుసు. కేవలం వైట్ రైస్, ఆ వైట్ రైస్ మాత్రం తినేవాడట. చాలాసార్లు చెప్పాడు నీళ్లు కలుపుకుని తినేవాడు నన్ను, నీళ్లు. ఎందుకంటే కుక్కర్ అన్నాలు కదా, గంజి వార్చుకోవడానికి కూడా కుదరదు. నీళ్లు కలిపేసుకుని అన్నంలో కొద్దిగా ఉప్పు వేసేసుకుని లైట్గా తినేసేవాడట. ఎప్పుడైనా డబ్బులుంటే పచ్చడి ప్యాకెట్ కొనుక్కునేవాడు 10 రూపాయలు. ఆ పచ్చడి ప్యాకెట్ నంచుకుని తినేవాడట, కలుపుకుని కాదు. కలుపుకుంటే మళ్ళీ డబ్బులు సరిపోవని నంచుకుని తినేవాడు అనమాట. ఎంత బాధ చూడండి ఇలాంటి వాళ్ళకి. ఇంకొంతమంది ఉంటారు, కూరలు వండుకోవడానికి కుదరదు, జాబులకు వెళ్ళిపోతారు. ఒక గుడ్డు తెచ్చుకుంటాడు, నాకు తెలిసి ఒక అతను గుడ్డు తెచ్చుకుంటాడు, కొడతాడు, ఆమ్లెట్లా వేసేసుకుంటాడు, దాన్ని వైట్ రైస్ మీద పెట్టేసుకుంటాడు. ఆ తెల్లన్నం ముద్ద, ఈ ఆమ్లెట్ ముక్క, తెల్లన్నం ముద్ద ఆమ్లెట్ ముక్క, అలా సంవత్సరాల తరబడి తిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? వంట రాదు, అది తప్ప ఇంకేమి రాదు అతనికి. సో ఇలాంటి వాళ్ళు అందరితో పోల్చుకుంటే పప్పులు, సాంబార్లు, మజ్జిగలు, పులుసులు, చట్నీలు, కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు, పీతలు, దొరికినోడికి పందులు కూడా దొరుకుతున్నాయి. అడవి పందులు, జింకలు, పెట్టలు, రెట్టలు అన్నీ తినేసేవాడికి ఇంకేంటి నొప్పి అంటున్నాను నేను. ఇంకేంటి నొప్పి? ఎప్పుడు సంతోషపడతావు నువ్వు? ఆ క్షణానికి ఏదుందో దాంతో సంతోషపడడం నేర్చేసుకోండి ఈ రోజు నుంచి. ఇది మీ అందరి జీవితంలో ఒక విధి కావాలి. ఈ క్షణానికి నాకు ఏముందో దాంతో నేను ఏం చేస్తున్నాను? హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అలాట్. సో ఐఎమ్ సో హ్యాపీ, చాలా నాకు ఇది అనుకోండి, అది నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీరు బాగుంటారు, ఎప్పుడు మీరు బాగుంటారు, నొప్పి రాదు ఇంకా. కానీ ఇది లేనప్పుడు ఇక్కడ లేదు ఆనందం, ఎక్కడో ఉందంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకా ఉందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడ ఎక్కడికో వెళ్ళండి, అక్కడికి అలా కుక్క తిరిగినట్టు తిరగడమే తప్ప ఇంకా నీకు ఎప్పటికీ మనసుకు సంతృప్తి ఉండదు. చాలు, ఈ రోజుకి చాలు, నాకు ఈరోజు నాకు ఇది చాలు. అర్థమవుతుందా? అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు, వాడు ఏది చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారమే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమీ అన్నాడు భక్తుడు. అనుభవంతో కూడిన పాఠాలు మనకిప్పుడు ఇవి అర్థం కావు. ఇవే పాఠాలు? ఇవి అనుభవాలతో రంగరించిన పాఠాలు. ఇదే చదివి అర్థం చేసుకుంటే మనం ధన్యులం. లేదయ్యా నువ్వు అంతా చూశాక చెప్పావు కాబట్టి మేము కూడా చూశాక చెప్తామంటే నువ్వు కూడా చివరికి చెప్పే మాట అదే. ఏమని? గాలి 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 అంటూ గాలే నిన్ను పాడె మీద మోసుకెళ్ళిపోయేటప్పుడు నీకు అర్థమవుతుంది ఇది గాలే అని. కానీ అప్పటికి నీ ప్రాణం ఆ శరీరంలో ఉండదంతే.
పాడె మీద మోసుకెళ్ళే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దినానికి బూరెడదామా గారెడదామా అని ఆలోచిస్తుంటారు. నిజం. వాళ్ళు అక్కడి దాకా వెళ్తారు, ఏదో మౌనంగా ఉంటారు, కప్పెట్టేస్తారు, కాల్చేస్తారు, కప్పెట్టేసి కాల్చేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత దినం గురించి ఆలోచిస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఫ్రూట్ ఇస్తే బాగుంటుందా, యాపీ ఇస్తే బాగుంటుందా, చిన్న డ్రింక్ ఇస్తే బాగుంటుందా, టీలు ఎడితే బాగుంటుందా, టెంట్ వేసేద్దామా, పెద్ద టెంట్ వేద్దామా, రౌండ్ టెంట్ వేద్దామా, ఫోటో ఫ్లెక్సీలు ఈ సెంటర్లో పెడదామా, ఆ సెంటర్లో పెడదామా, దినానికి ఎవరిని పిలుద్దాం. ఇంతకీ పాడి కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు రాసేవా రాయలేదు, ఎందుకంటే దినానికి వాళ్ళని పిల్లలట భోజనం చేయడానికి. ఇలాంటి పిచ్చ పిచ్చ ఆలోచనలతో కాలం గడుపుతూ ఉంటారు వీళ్ళు. అవతలోడు అనుకుంటాడు గాలి గాలి అనుకుంటాడు, అంత గాలే అయిపోయింది గాలి. సో అందుకే భక్తుడు అన్నాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా వాడు సంపాదించిన దాని వలన వానికి లాభమేమి, ఇదియును మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయను, అతనికి వ్యాకులము, రోగము, అసహ్యము కలుగును. తృప్తి లేని జీవితాలు, తృప్తి లేని జీవితాలు, ఎక్కడో ఏదో ఉందని పరుగులు తీసే జీవితాలు. కాబట్టి ఈరోజే డిసైడ్ అయిపోండి, ఐఎమ్ సో హ్యాపీ, నాకు కలిగిన దానితో నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా కుటుంబం నాకు ఉంది చాలు, నేను తింటున్నాను నాకు చాలు, నేను హాయిగా నిద్రపోతున్నాను నాకు చాలు, ఇప్పటికీ నాకున్న ఆరోగ్యం నాకు చాలు, దీన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటే చాలు, ఇప్పటికి నా జీవితం సుఖంగా నడిచిపోతుంది చాలు. రోడ్డు మీద బట్టలు లేని వాళ్ళు, రోడ్డు మీద భోజనాలు లేని వాళ్ళు, రోడ్డు మీద తిండికి తికానా లేక ఆ రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళు, హాస్పిటల్లో రోగాలతో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికంటే నేను గొప్ప స్థితిలో ఉంచిన నా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగే మంచి మనస్సు మనందరికీ ఉండాలి. అర్థమవుతుందా? సో ఈరోజు నేను కలిగి ఉన్నది ఏదైతే కలిగి ఉన్నానో అది నా దేవుని వలన నేను కలిగి ఉన్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను, నేను చాలా ఆనందిస్తున్నాను. ఇట్టి ధన్యత నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలిగే మంచి మనస్సు మీ అందరిలో ఉండాలి. అది లేని నాడు ఏమున్నా వృధా, ఎన్నున్నా వృధా. అవునంటారా కాదంటారా? కదా. అందుకే మన ప్రయాస ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. అవి చూసి ముగించేసుకుందాం. చూడండి, మన ప్రయాస ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము ఇంకా 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 పొంద ప్రయాస పడకము. ఉన్నదానితో సంతోషించడం నేర్చుకో. నీ దగ్గర ఉన్న బంగారంతో సంతోషించడం నేర్చుకో, నీకున్న వెండితో సంతోషించడం నేర్చుకో, నీ దగ్గర ఉన్న డబ్బుతో సంతోషించడం నేర్చుకో, నీకున్న వాటితో ఆనందించడం నేర్చుకో. ఇంకా ఏదో కావాలని ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. నీకు అట్టి అభిప్రాయము కలిగిన నువ్వు దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. సొలొమోను గారికి ఉన్నవన్నీ ఎగిరిపోయా లేదా? చెప్పండి, సొలొమోను గారికి ఉన్నవన్నీ ఎగిరిపోయా లేదా? ఎలా వెళ్ళాడు ఆయన? గాలిని పట్టుకుని పోయాడట. గాలి ఏమీ లేదు, అంతా పోయింది. మిగిలింది ఏంటట? గాలి మిగిలిందట. ఒట్టిగా వచ్చాను, ఒట్టిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నా చేతిలో మిగిలింది కేవలం శూన్యం మాత్రమే, గాలి మాత్రమే అని చెప్తున్నాడు. శూన్యం మాత్రమే. రైట్? ఇక్కడ చదవండి, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు ఎగిరిపోవును. కాబట్టి దానికోసం ఎక్కువ టెన్షన్ పడకు. నువ్వు నీ పని చేసుకుంటూ పో, వచ్చేది వస్తుంది. ప్రస్తుతానికి నీకు ఏం లోటు లేదుగా, హ్యాపీగా ఉన్నావుగా, దాన్ని సంతోషిస్తూ అలా పో, వచ్చేది వస్తుంది. నువ్వు పడే ప్రయాసకి తగిన ఫలితం వస్తూనే ఉంటుంది. దాన్ని అలా స్వీకరిస్తూ ముందుకు పో. ఉన్నదాన్ని పాడు చేసుకోకు. లేని దానికోసం లేని దాని దగ్గర ఆనందాన్ని వెతుక్కోక. ఆనందం ఎప్పుడు ఉన్నదాని దగ్గరే వెతుక్కోవాలి. దాహం కళ్ళ ముందున్న నీళ్లను తాగితే తీరుతుందా? లేకపోతే నీటి బొమ్మను చూస్తే తీరుతుందా? లేదా నీటిని ఊహిస్తే తీరుతుందా? చెప్పండి. ఆకలి కళ్ళ ముందున్న ఆహారాన్ని తింటే తీరుతుందా? లేకపోతే ఎక్కడో ఏదో దేశంలోనట ఏదో వెరైటీ వంటకం ఉందట, తింటే చాలా బాగుంటుందట అనుకుని అక్కడికి వెళ్తేనే ఆకలి తీరుతుందా?
కళ్ళ ముందున్న ఆహారాన్ని తింటేనే ఆకలి తీరుతుంది, కళ్ళ ముందున్న నీటిని తాగితేనే దాహం తీరుతుంది. అక్కడ ఆనందాన్ని వెతుక్కో, అక్కడ ఆనందాన్ని వెతుక్కో. ఆ క్షణానికి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లోకంలో ఇవి లేక ఎంతమంది బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించు. ఆయన కృపను పొందుకుని బలవంతుడిగా మారు, అంతేగాని పిచ్చి ఆలోచనలతో ఉండకు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్స్. ఎస్, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. ఏమండి? రైట్. ఇంకొక మాట మనం చూస్తే, మరి దేని కొరకు ప్రయాసపడమంటావు ప్రభువా అని అంటే ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనే మూల భాషలో ఏమంటున్నాడు చూడండి. ప్రేమను వెంటాడండి. ప్రేమను ఏం చేయాలి? వెంటాడు. ధనాన్ని కాదు, గాలిని కాదు వెంటాడాల్సింది, ప్రేమను వెంటాడు. అదే నీ ఆస్తి. నీ హృదయాంతరాలలో ప్రేమ నిండిపోయినప్పుడు, నువ్వే ఒక ప్రేమగా మారిపోయినప్పుడు, దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు, దేవుని ప్రేమలో నువ్వు వసిస్తున్నప్పుడు, దేవుని ప్రేమతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ ప్రేమను వెంటాడుతూ నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వే ఒక ప్రేమ అనే ఆకారంగా మారిపోయినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను తన నిత్య జీవితానికి చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రేమలో వర్ధిల్లుతున్న ప్రతి వానికి పరలోకం దక్కి తీరుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. భూమి మీద కాదు కావాల్సింది ఆస్తి, ఎక్కడ కావాలి? పరలోకంలో కావాలి, నిత్య జీవితంలో కావాలి. ఇక్కడ 60-70 అంతే, అక్కడ 60-70 కొలతలు లేవు. అక్కడ కొలతలు లేవు. ఇక్కడ వృద్ధాప్యం ఉంది, అక్కడ వృద్ధాప్యం లేదు. ఇక్కడ కన్నీళ్లు ఉన్నాయి, అక్కడ కన్నీళ్లు లేవు. ఇక్కడ వేదన బాధలు ఉన్నాయి, అక్కడ వేదన బాధలు లేవు. అక్కడ సంతోషం మాత్రమే ఉంది, అక్కడ ఆనందం మాత్రమే ఉంది. దుఃఖము లేని, బాధ లేని ఆ స్థితిలోనికి వెళ్ళటానికి ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి అసలు ఇదంతా? ఏంటి అసలు? అందుకే అన్నాడు, ప్రేమ అనే దాన్ని కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఎక్కువ ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండటానికి నువ్వే ఒక ప్రేమగా మారాలి. నీ చుట్టూ ఆ ప్రేమతో కూడిన వాతావరణం ఉండాలి. దేవుని యందు భయభక్తులు, దేవుని మీద ప్రేమ, అపారమైన ప్రేమ, ఆయన ప్రేమను పొందుకోగలిగే మంచి హృదయం, అలాంటి వాతావరణం ఉండాలి. ఇక మరొక అద్భుతమైన మాట అదే కొరింథీ పత్రికలో చెప్తాడు. 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మీ ప్రయాసం ఎక్కడ వ్యర్థం కాదట? ప్రభువునందు నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆత్మల సంపాదన కోసం నేను ఎంతో చేస్తున్నానని నేను అనుకున్నప్పుడు నా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. లోకానికి అనిపించవచ్చు, ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ ఆత్మల సంపాదన, ఎందుకు ఈ మనుషుల్ని దేవుని వైపు తిప్పటం, ఎందుకు వాళ్ళ బ్రతుకుల్లో దేవుని కొరకు నిలబెట్టడం, వాళ్ళను ప్రార్థన చేయమంటం ఎందుకు, వాక్యం వినమంటం ఎందుకు, బాప్తిస్మం పొందమనటం ఎందుకు, దేవుని కొరకు బ్రతకమని చెప్పటం ఎందుకు, దేవునిలో నిలబడమని చెప్పటం ఎందుకు, సంఘం ఎందుకు, సంఘాన్ని నడిపించడం ఎందుకు, సంఘ కార్యక్రమాలు ఎందుకు, సువార్త కార్యక్రమాలు ఎందుకు, దేవుని కొరకు ఇంత విస్తారంగా ధనాన్ని ఖర్చు చేయటం ఎందుకు, ఇదంతా మూర్ఖత్వం కాదా అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నాయన వాళ్ళకు తెలియని రహస్యం అది. ఆత్మల సంపాదనే నిజమైన ఆస్తుల సంపాదన. నిజమైన ఆస్తి ఏది అంటే ఆత్మను సంపాదించటమే. నిజమైన ఆస్తి ఏదంటే దేవుని కొరకు ఒక మనిషిని నిలబెట్టడమే, దేవుని కొరకు పని చేయటమే, ఆయన పనిలో ప్రయాసపడటం. ఎందుకంటే మనం ఈ సృష్టి కొరకు పని చేయట్లేదు, ఈ సృష్టినే కలిగించిన సృష్టికర్త కొరకు పనిచేస్తున్నాం. ఎక్కడ ఎక్కువ ఆధిక్యత ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది, మీరు కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. నేను ఈ భూమిని, గాలిని, సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త కొరకు పనిచేస్తున్నాను, ఆ సృష్టికర్త వైపు మనుషుల్ని తిప్పుతున్నాను. పౌలు అదే మాట అంటాడు, భూమిని, ఆకాశమును, అందలి సమస్తమును కలుగజేసిన వాని వైపు మీరు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నామంటాడు పౌలు. దాని కొరకు దెబ్బలు తిన్నాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు, దాని కొరకు కష్టపడ్డాడు, దాని కొరకు శ్రమపడ్డాడు. ఆయన మాటలు మాట్లాడుకుంటూ తిరిగాడు, జీవితం అంతా అలా గడిపేశాడు. సొలొమోను గారిలాగా తోటలు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, భార్యలు కాదు, ఉపపత్నులు కాదు, పిల్లలు కాదు, ఏమీ కాదు.
అతని జీవితం మొత్తాన్ని తరిచి చూస్తే పౌలనే మహనీయుడి బ్రతుకులోని ప్రయాస అంతా కూడా ఒక మనిషిని ప్రేమతో కట్టాలనుకున్నాడు, ప్రేమతో కాపాడాలనుకున్నాడు, అనేక మందిని ప్రభు కొరకు నిలబెట్టాలనుకున్నాడు, సత్యమార్గ ఉపదేశాలు చేశాడు, సత్యమందు ప్రతిష్ఠ చేశాడు, నీతిని బోధించాడు, నీతిని వెంటాడమన్నాడు. దానికోసం దెబ్బలు తిన్నాడు, కట్లు కట్టించుకున్నాడు, బందికానాలో ఉన్నాడు, అవమానాలు పొందాడు, నిందలు భరించాడు, చివరికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించేశాడు, ప్రభువులో తలవాల్చాడు. అందుకే అతని ప్రయాసను దేవుడు కనిచెర చేశాడు. ఆయన అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. నేను నా కోసం ఖర్చు చేసుకున్నది వ్యర్థం అయిపోద్దేమో కానీ నేను నా ప్రభు కోసం ఖర్చు చేసింది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఇది జ్ఞాని అర్థం చేసుకుంటాడు. కాబట్టి పౌలు అన్నాడు, నాకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను నా ప్రభు కోసం అన్నాడు. నాకున్న సమస్తాన్ని నా ప్రభు పని కొరకు ఖర్చు చేస్తానన్నాడు. నాకున్న సమస్తాన్ని నా ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఖర్చు చేస్తానన్నాడు. అలా ప్రభు పనిలో తనను తానే సమర్పించుకున్నాడు, ప్రభు పని కొరకు తనను తానే సమర్పించుకున్నాడు. ప్రభువునందు ప్రయాసపడ్డాడు. ప్రభువునందు ప్రయాస.